అన్ట్రైడ్ అన్టెస్టెడ్ బాల్స్ని తెచ్చుకున్నారు. బట్ వాళ్ళు ఈ ఐపీఎల్ లెవెల్లో పర్ఫామ్ చేస్తారా అనేది చాలా పెద్ద డౌట్. లాస్ట్ ఇయర్ షమి ఉన్నాడు, లాస్ట్ లేటర్ స్టేజెస్ లో షమిని తీసేసి హర్ష్ దూబేని ఇంక్లూడ్ చేశారు. సేమ్ బౌలింగ్ అటాక్ దిగుతారు, మళ్ళీ పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. 25 CR ఉంది వాళ్ళకి, సేమ్ టీం తెచ్చుకున్నారు, ఆల్మోస్ట్ సేమ్. 25 CR. ఓన్లీ థింగ్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డిని ప్లేయింగ్ లెవెల్ ఉంచుతారా లేదా అనేది చాలా పెద్ద క్వశ్చన్ వాళ్ళకి. సో ఆకిబ్ నబీకి చాలా వరకు ట్రై చేశారు, 8 CR వరకు వీళ్ళు వెళ్ళారు. సో మేబీ వాళ్ళకి ఇంకా 5 CR మిగిలింది. ఆకిబ్ నబీని కొంచెం టీంలో యాడ్ చేసుకుని ఉంటే అసలు బౌలింగ్ ఎలాగో పోయింది. లాస్ట్ ఇయర్ ఎలాగో 300 కొట్టలేదు, ఈసారి కొడతాం అంటే వీళ్ళు ముగ్గురు ఆల్మోస్ట్ సీజన్ మొత్తం పర్ఫామ్ చేశారు. బట్ ఎవ్రీ సీజన్ ఎలా చేయగలరు? పక్కగా ఇద్దరు ముగ్గురులో ఇద్దరు ఆడేసారు ప్రతి మ్యాచ్. ఎవ్రీ సీజన్ ఎలా చేయగలరా అంటే కష్టం. అంటే మెగా ఆక్షన్ కి రషీద్ ఖాన్ ఈ 2 సీజన్ కూడా ఫెయిల్ అయితే దే వాంట్ రిటైన్. అదే మిడిల్ ఆర్డర్ లో కొంచెం స్ట్రెంథన్ చేసుకోవాలి. వాళ్ళు బ్యాటర్స్ లో చూసుకోవడం అనేసి బౌలర్స్ లో ఒక్కొక్కరికి 2 లైక్ ఒక బౌలర్ ఉన్నాడంటే అడిగి 2 రిప్లేస్మెంట్స్ పెట్టుకున్నారు. ఐ విల్ ప్లే కుమార్ కుషాగ్రా అహెడ్ ఆఫ్ షారుఖ్ ఖాన్. ఈసారి కూడా గ్లెన్ ఫిలిప్స్ పాపం, ఎందుకంటే ఈ టీమ్ అహ్మదాబాద్కి చాలా పర్ఫెక్ట్ టీం. మనం ఒక ఫన్ యాక్టివిటీస్ అయిపోతున్నాం. సో SRH అండ్ GT కంబైన్డ్గా 50 ప్లేయర్స్ ఉన్నారు. సో ఆ 50 ప్లేయర్స్ నుంచి నువ్వు 12 పిక్ చేసుకొని నేను 12 పిక్ చేసుకుంటాను ఆల్టర్నేటివ్గా. తీసుకో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెండ్రిక్ క్లాసన్.